నమస్తే, నా పేరు డాక్టర్ బి సతీష్ కుమార్. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. ఈరోజు మనము అసలు ఆండ్రాలజీ అంటే ఏంటి డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాం. సో ఆండ్రాలజీ అనేది మగవారిలో సెక్స్కి సంబంధించిన సమస్యలు కానీ సంతానాలేమి సంబంధించిన సమస్యలు కానీ చూసే విభాగం ఆండ్రాలజీ అంటారు. సో ఇంకా కొంచెం వివరంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే పీరియడ్స్కి సంబంధించి లేకపోతే పిల్లలకు సంబంధించి గైనకాలజిస్ట్ని ఎలా కలుస్తుంటారో దీని కౌంటర్ పార్ట్ అంటే మగవాళ్ళలో సో వాళ్ళకి ఏదైనా సెక్స్కి సంబంధించిన సమస్యలు కానీ ఏదైనా సంతానాలేమి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఆండ్రాలజిస్ట్ని కలవడం జరుగుతుంది. సో ఆండ్రాలజిస్ట్ యూరాలజిస్ట్ ఇద్దరు ఒకటి, అంటే యూరాలజీ చూసే డాక్టర్లే యూజువల్గా ఆండ్రాలజీ డిపార్ట్మెంట్ని కూడా చూస్తుంటారు. సో ఆండ్రాలజీ అనేది ఒక యూరాలజీ చదువుకున్న డాక్టర్ డివిజన్లో ఒక సబ్ స్పెషాలిటీ. సో ఈ ఆండ్రాలజిస్ట్ ఏం చేస్తారు అంటే యూజువల్గా మనకు తెలిసింది ఏంటంటే ఒక మ్యారీడ్ కపుల్ 1 year పాటు మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year పాటు రెగ్యులర్గా అన్ప్రొటెక్టెడ్గా కలుస్తున్నప్పుడు కూడా 1 year తర్వాత పిల్లలు పుట్టినప్పుడు వీళ్ళని ఏదైనా టెస్ట్ చేసుకోమని అడ్వైస్ చేస్తుంటాం. సో 1 year వరకు మనము తొందరపడాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ అయిన 1 year వరకు సో రెగ్యులర్గా కలుస్తుండాలి, వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ కలుస్తుండాలి. అప్పుడు వరకు యూజువల్గా 100 మందిలో ఒక 75 నుంచి 80 మంది కపుల్స్కి యూజువల్గా పిల్లలు పుట్టేస్తారు. రెస్ట్ ఒక 10% or 20% ఎవరికైతే 1 year అయిపోయిన తర్వాత కూడా పిల్లలు పుట్టట్లేదో సో వీళ్ళకి యూజువల్గా ఏదైనా డాక్టర్ని కలిసి టెస్టులు చేసుకోమని అడ్వైస్ చేస్తుంటాం. సో ఆడవాళ్ళు అయితే యూజువల్గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన పరీక్షలు టెస్టులు చేయించుకుంటారు. అదేవిధంగా ఒకవేళ ఫీమేల్ పార్ట్నర్ నార్మల్ టెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నప్పుడు యూజువల్గా మేల్స్ కూడా వాళ్ళని కూడా చెక్ చేసుకోమని చెప్తుంటారు. సో అలాంటి టైంలో వీళ్ళు వచ్చి ఆండ్రాలజిస్ట్ని కలిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో యూజువల్గా ఒకసారి ఆండ్రాలజిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు చికిత్స చేసే విధానం ఎలా ఉంటుందంటే ఫస్ట్ అనేది హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. సో పేషెంట్ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది, సో ఇది మేనరికం మ్యారేజా లేకపోతే మేనరికం కాదా, పేషెంట్కి ఏదైనా స్మోకింగ్ అలవాటు ఉందా, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉందా, వేరే ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైక్ షుగర్ వ్యాధి ఉందా, బీపీ ఉందా, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనము హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. సో హిస్టరీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్, అంటే పేషెంట్ని మనము ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. సో పేషెంట్కి ఉండే టెస్టిస్ దాని 2 numbers ఈక్వల్గా ఉన్నాయా లేదా, టెస్టిస్ పొజిషన్ ఎలా ఉంది, వాటి సైజ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం వ్యాస్ డిఫరెన్స్ ఫీల్ అవుతున్నామా లేదా, ఇవన్నీ కూడా ఒక ఆండ్రాలజిస్ట్ పేషెంట్కి ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకు బిఫోర్ ఎనీ బ్లడ్ టెస్ట్ కానీ చేయించుకోవడం ముందే మనకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఒకసారి హిస్టరీ తీసుకోవడం అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడ్వైస్ చేసేది ఏంటంటే ఒక సింపుల్గా సెమెన్ అనాలిసిస్ టెస్ట్ ఉంటుంది. సో సెమెన్ అనాలిసిస్ అంటే వీర్యంని మనం టెస్ట్కి ఇవ్వడం. సో ఈ టెస్ట్ చేసుకునే ముందు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ ఒక 3 నుంచి 5 days వరకు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలవకూడదు. ఇంకా ఏ రకంగా కూడా వీర్యం బయటికి రాకుండా యూజువల్గా ఎక్కడైతే ల్యాబ్ టెస్టింగ్ ఉందో అక్కడే వెళ్ళి శాంపిల్ అనేది కలెక్ట్ చేయడము, లేదంటే ఇంటి దగ్గర శాంపిల్ కలెక్ట్ చేసి వితిన్ ½ hour ఎంత తొందరగా వీలవుతో అంత తొందరగా ల్యాబ్కి టెస్టింగ్కి ఇవ్వడం వల్ల మనకు రిజల్ట్స్ అనేవి రిపోర్ట్స్ అనేవి యాక్యురేట్గా రావడం జరుగుతుంది. సో సెమెన్ అనాలిసిస్లో మనము కౌంట్ కానీ అంటే స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, లేకపోతే టోటల్ సెమెన్ వాల్యూమ్ ఎంత ఉంది, ప్లస్ స్పర్మ్ మార్ఫాలజీ అంటే అవి చూడడానికి కణాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ చూసి పేషెంట్కి రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయా లేకపోతే కౌంట్ తక్కువ ఉంటే ఎందుకు తక్కువ ఉందని ఫర్దర్గా టెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో కొంతమందికి బ్లడ్ టెస్ట్ అవసరం పడుతుంది, మిగతా వాళ్ళకి స్కాన్స్ కూడా అవసరం పడుతుంది. దాన్ని బట్టి పేషెంట్ని మనము ఏ కేటగిరీలో వీళ్ళు ఫిట్ అవుతారో చూసి, లైక్ కొంతమందికి కౌంట్ అనేది తక్కువ ఉండడం జరుగుతుంది, వేరే ప్రాబ్లం ఏమి ఉండదు. సో వీళ్ళకి కౌంట్ ఇంప్రూవ్ అవ్వడానికి మనం కొన్ని రకాలమైన మెడికేషన్స్ వాడడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే బ్లాక్స్ ఉన్నాయో సో ఈ వీర కణాల్లో బయటికి రావడానికి ఎక్కడైనా బ్లాక్ ఉన్నప్పుడు ఆ బ్లాక్ ఎక్కడ ఉంది, దానికి సంబంధించి ఎలాంటి సర్జరీ చేస్తే కౌంట్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యి పిల్లలు పుట్టడానికి వీళ్ళకి హెల్ప్ అవుతుందో అలాంటి సర్జరీస్ అనేది పేషెంట్కి మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో మగవారికి ఎవరికైనా కూడా పిల్లలు లేకుండా బాధపడుతున్నప్పుడు, లేకపోతే వైఫ్ ఆల్రెడీ టెస్టింగ్ అయిపోయి నార్మల్ ఉంది, ఓన్లీ మగవారిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆండ్రాలజిస్ట్ దగ్గరకు రావడం వల్ల నెససరీ డయాగ్నోసిస్ ఏదైతే ఉంటుందో టెస్ట్లు అవన్నీ చేసి ఏదైతే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సో నేను డాక్టర్ బి సతీష్ కుమార్, నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్,
నేను మీకు అందుబాటులో రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పొగతోట నెల్లూరులో అవైలబుల్ ఉన్నాను. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా, లేకపోతే మీరు ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ వాడుతుంటే మీకు ఏమైనా ఇంకా ఫర్దర్గా ఏదైనా దాని గురించి ఏమైనా క్వైరీస్ ఉన్నా, లేకపోతే ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేయాలన్నా నేను మీకు రెయిన్బో హాస్పిటల్లో అందుబాటులో ఉంటాను. సో మీరు నన్ను వచ్చి కలవడం వల్ల మనము ప్రాబ్లం ఏదైనా ఉంటే డిస్కస్ చేసి సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మన రెయిన్బో హాస్పిటల్లో యూరాలజీ డివిజన్ అనేది 24/7 క్యాష్లెస్ సర్వీసెస్ అనేది మనం అవైలబుల్ చేసాము. సో ఎన్టీఆర్ వైద్య సేవ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, మీకు ఎవరికైనా ఈహెచ్ఎస్ కానివ్వండి ఉన్నప్పుడు రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రావడం వల్ల మీకు ఈ క్యాష్లెస్ సర్వీసెస్ అనేది మేము ప్రొవైడ్ చేయడానికి మాకు వీలవుతుంది. సో ఇలాంటి సర్వీసెస్ని పేషెంట్స్ కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వివరములకు సంప్రదించండి డాక్టర్ బి సతీష్, రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు.